హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఇవాళ దేవుడి నైవేద్యంగా వడపప్పు పానకం చేసుకుందాం. వడపప్పు కోసం పెసరపప్పుని చక్కగా నీళ్లు పోసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ పెసరపప్పు కనీసం ఒక అరగంటన్నా నానాలి. అలా నానితే బాగుంటుందన్నమాట వడపప్పు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం పానకం కోసం రెడీ చేసేసుకుందాం. ఒక కొత్త బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో ఒక 1/2 kg బెల్లంని కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా, ఈ బెల్లం కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుందాం. దీనిలోకి కావాల్సింది యాలుకలు, మిరియాల్ని బాగా దంచి వేసుకోవాలండి. అలానే యాలుకల్ని కూడా మనం పౌడర్ చేసి రెడీ చేసేసుకుందాం. ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత దీనిలో చూడండి యాలుకల పొడి వేస్తున్నాను. అలానే దీనిలో మిరియాలు కొంచెం ఎక్కువగా పడతాయండి, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండాలి కదా. చూడండి, 1 స్పూన్ మిరియాలని నేను పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మిరియాల పొడి, యాలకుల పొడి ఈ బెల్లం పానకంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేస్తున్నాను. మన పానకం రెడీ అయిపోయినట్టే. చూడండి, అడుగునున్న నలకలన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి మనం ఫిల్టర్ చేసుకున్నట్లయితే. మన పానకం రెడీ అండి. ఈలోగా మనకి పెసరపప్పు కూడా నానిపోయి ఉంటాయి. పెసరపప్పులో ఉన్న వాటర్ని తీసేసి ఫిల్టర్ చేసేసుకుందాం, అందులో ఉన్న తడంతా పోయేలాగా. తర్వాత మనం ఒక అరటిపండు అలానే ఒక మామిడికాయని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టుకున్నానండి. పెసరపప్పు ఫిల్టర్ చేసేసుకుందాం. మనం నీళ్ళన్నీ వంపేసేసి వడగట్టుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. దీనిలో కట్ చేసుకున్న బెల్లం ముక్కలు, అలానే కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి మామిడికాయ, అలానే ఒక అరటిపండు. మనకి సరిపడా క్వాంటిటీ యాడ్ చేసేసుకుంటే మనకి వడపప్పు రెడీ అయిపోయినట్టేనండి. శ్రీరామనవమి అంటే మనకి ముందుగా ఉండవలసిన ప్రసాదాలు వడపప్పు పానకం కంపల్సరీ కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.